ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 3 పార్టీల జెండాలు పట్టుకుని ఎన్డీఏకు అనుకూలంగా నినాదాలు చేశారు. 500 కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు సుజనా చౌదరి, రోషన్ కుమార్, సుందరపు విజయ్ కుమార్, ఎన్ఆర్ఐ యుఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కొమటి ప్రసంగించారు. ఈ విజయంలో భాగస్వాములైన ఎన్ఆర్ఐలకు అభినందనలు తెలిపారు. ఈ అఖండ విజయంలో భాగస్వాములైన ఎన్ఆర్ఐ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీయే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టులని నిర్మించగలుగుతారని ఒక విశ్వాసం, నమ్మకంతో ఈరోజు కూటమికి పట్టం కట్టారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జనసేన, బీజేపీ, ఎన్ఆర్ఐ సోదరులతో కలిసి మేము ఒక మహా పండుగ చేసుకుంటున్నాం. విజయోత్సవ పండుగ. దాదాపు 1500 మంది అటెండ్ అవ్వబోతున్నారు. ఇప్పుడు మీరు వెనకాల విజువల్స్లో చూస్తే కార్లు ఆల్మోస్ట్ ఒక 4 మైళ్ళ వరకు బ్లాక్ అయి ఉన్నాయి. సో చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడం, చంద్రబాబు గారు, నా అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, అలాగే నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి తోడ్పాటును అందించడం చాలా కృతజ్ఞతలు. ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఆయన మంత్రివర్గంలో బాగా కృషి చేస్తారని నమ్ముతూ జై తెలుగుదేశం. ఇక్కడ మీరు చూస్తే వేలాది మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, అలాగే బీజేపీ అభిమానులు అందరూ కూడా కార్ ర్యాలీగా వచ్చి ఈరోజు విజయోత్సవ వేడుకను అఖండంగా చేయడానికి మేము ముందున్నారండి. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విప్లవాత్మక నిర్ణయాలను తీసుకొని బాటలు వేశారో ఆ బాటల్లో నడిచిన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న యువత ఈరోజు కథం తొక్కి ఇక్కడ ఉన్నారు. ఒక దార్శనికుడు, ఒక ఆలోచన గల నాయకుడు కనుక మనకు నాయకత్వం వహిస్తే ఎలా ఉంటుంది, ఆ కృతజ్ఞత తాలూకు భావం ఎలా ఉంటుందని చూడటానికి ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాషింగ్టన్ డీసీలో మహాకూటమి ఘన విజయం సందర్భంగా దాదాపుగా 2000కు పైచలకు విజయానంద్ వాళ్ళు పండుగ వాతావరణంతో పండుగ చేసుకుంటున్నారు. దీనికోసం నేను కూడా ఇప్పుడే ఇండియా నుంచి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇండియాలో కన్నా కూడా ఇక్కడే ఎక్కువ పండుగ జరుగుతూ ఉంటుంది. జై తెలుగుదేశం. హలో అండి, అందరికీ జనసేన అండ్ టీడీపీ మిత్రకూటమి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం వాషింగ్టన్ డీసీలో దాదాపు మనం 1500 మందితో ఈరోజు ఇక్కడ ఎన్డీఏ విక్టరీ సెలబ్రేట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి అండ్ ఈ కూటమి ఇలాగే సాగి ఆంధ్రప్రదేశ్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం అండి.
రాక్షస పాలన గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలిసిన విషయమే. దానికి తగ్గట్టుగా దాన్ని అంతమొందించడానికి అన్ని ప్రపంచంలో నలుమూలల నుంచి ఎన్ఆర్ఐలు చేసిన పాత్ర అందరూ మర్చిపోలేనిది. ఇందులో మన మధ్యలో జనసేన ఎన్ఆర్ఐ, టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్తలు ఇక్కడ పిలుపునిచ్చినందుకు ఈరోజు పెద్ద ర్యాలీతో సుమారు 250 కార్ల ర్యాలీతో మోర్ దెన్ 1000 పీపుల్ ఇక్కడ వచ్చేసి ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా ప్రభుత్వాలు ఏర్పడటం కన్నా కూడా ఇక్కడ ఎన్ఆర్ఐల ఐకమత్యం గురించి మనం మాట్లాడుకోవాలి. మీరందరూ కూడా ఏదైతే రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్ఆర్ఐలు చేస్తారు, ఈ కార్యక్రమంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి ఈ రోజున విజయం చేకూరటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎప్పుడైనా సరే ఉభయ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఎక్కువ మంది వచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ఆర్ఐల ఐకమత్యంతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు చేయబోయే కార్యక్రమాలు మేము అందరూ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేము భారతీయులం మొదటగా, కాకపోతే మేము ఇక్కడ ఉన్నామనే కానీ మా ఆత్మ ఒకటి మా ఇక్కడ ఉందేమో కానీ మా మనసంతా మా దేశం మీదే ఉందండి. మా దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అమెరికాలో ఉన్న అమెరికన్స్ అయినా కూడా మేము ఇప్పటికీ భారతీయులుగా చెప్పుకోవడానికి ఇష్టపడతాం. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఎదగాలని చెప్పేసి కోరుకునే వాళ్ళల్లో మేము ప్రవాస భారతీయులం ముందుంటాం. భారతదేశం ఇంకా గొప్పగా ఎదగాలని చెప్పేసి మోడీ గారి నాయకత్వంలో, అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి మాకు ఏ ప్రాంతము, మాకు కులము మతము పట్టింపుతో మాకు సంబంధం లేదు. మా రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, మా దేశం అభివృద్ధి చెందాలి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సుధా పాలడుగు. మేము ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ఎన్డీఏ విక్టరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంత ఘన విజయం సాధించినందుకు మేము అందరం చాలా చాలా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ ఈ సెలబ్రేషన్స్లో అందరితో పాటు మా ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. ఈ విజయంలో మాది కూడా ఒక పార్ట్ అయ్యాము మేమందరం. సో అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఒక రాక్షస పాలన పోయి ఒక సుసంపన్నమైన మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు తీసుకున్న ఒక ఏకైక నిర్ణయంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించే విధంగా అభివృద్ధితో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా ముందుకు వచ్చి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఇద్దరు కలిసి చాలా స్కీమ్స్ కూడా డెవలప్ చేశారు. సో ఈ 5 సంవత్సరాలతో పాటు తర్వాత 5 ఇయర్స్ కూడా తన అభివృద్ధి కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ కంటిన్యూ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు చాలా బాగా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారండి. ఈరోజు మేము ఇక్కడ ఇలాంటి పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి అందరికీ కారణం కళ్యాణ్ గారు ముందుండి మన కూటమిని అందరిని ఒప్పించి ఒక అలయన్స్గా ఎన్డీఏ స్థాపించి మోడీ గారిని అందరినీ ఒప్పించి ముందుకు తీసుకెళ్ళి ఈ విజయానికి ముఖ్య కారకులైనందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ పండగ వాతావరణం జనరల్గా మనం దసరా, దీపావళి అలా ప్రతి సంవత్సరం చేసుకునేది, కానీ ఇలాగ 5 సంవత్సరాలకు వచ్చే ఒక పండగని మేము ఈరోజు చాలా హ్యాపీగా చేసుకోగలుగుతున్నామంటే మన కూటమి నాయకులందరికీ చాలా రుణపడి ఉంటాం. సో దేశంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పనిచేసి మా రాష్ట్రానికి మంచి అభివృద్ధి తీసుకుని రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.